నమస్తే అండి. ఈరోజు బాబాగారి సందేశం. బిడ్డ, రేపు ఉదయం 7:30 ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావు. ఆ గుడ్ న్యూస్ కూడా ఎలా ఉంటుంది అంటే నీ అయిన వాళ్ళ దగ్గర నుంచి రావడానికి అవకాశం అనేది ఉంది. ఎప్పుడు కూడా బాబా, నేను ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాను బాబా నీ మీద, ఆ నమ్మకం అనేది నిజంగా గెలుస్తుందా లేదా అనే ఒక నమ్మకమే పోయింది బాబా నాకు అని ఎన్నోసార్లు నా దగ్గర చెప్పుకుంటూ ఉన్నావు. కానీ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం అనేది ఊరికే పోలేదు అని చెప్పి బాబా నిజంగా అండి ఒక మంచి కథను తెలియజేశారు. ఇందులో షార్ట్స్లో మనం ఎప్పుడు ఫుల్గా చెప్పడానికి కుదరదు కాబట్టి మీకు షార్ట్గా చెప్తున్నానండి. ఒక భక్తురాలండి నిజంగా తన తల్లిదండ్రులను కాదని తను ఒక ప్రేమించి పెళ్లి చేసుకుందనమాట. వాళ్ళ నాన్నగారు అంటే తనకి చాలా ప్రాణం అండి, అంటే పంచప్రాణాల కంటే ఎక్కువ అనమాట. అంత ప్రేమగా ఉండేది. కానీ ఆ ప్రేమించిన అతను కూడా అండి చాలా మంచివాడు. అతని గురించి వాళ్ళ నాన్నగారికి చెప్పినా కూడా తను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా ఏం చేయాలో తెలియక ఆ మ్యారేజ్ అనేది చేసుకోవాల్సి వచ్చిందండి. కానీ ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు, తను బాగానే ఉన్నా కూడా వాళ్ళ నాన్నగారికి తన మీద ఉన్న కోపం అనేది తగ్గలేదండి. అలాంటి ఒక కోపాన్ని బాబా తగ్గించి ఎలా ఏ విధంగా తనని తన దగ్గరికి చేర్చారు అనేది నేను ఈ వీడియోలో తెలియజేశాను. ఈ కథలో పూర్తిగా చూడాలి అని అనుకున్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగో ఉంటుందండి. ఈ షార్ట్స్ చూస్తున్నారు కదా, కింద మీరు చూస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో లోగో కింద ఒక బటన్ ఉంటుంది, ప్లే బటన్ ఉంటుందండి. అది క్లిక్ చేశారంటే మీరు పూర్తి వీడియోని చూడగలుగుతారు. నమస్తే, సాయిరామ్.